ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. నమస్తేనండి. నమస్తే. కంగ్రాట్స్ మీకు. ఏమండి? కంగ్రాట్స్ మీకు. మహారాష్ట్రలో ఒక తిరుగులేని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. దాదాపు 220 సీట్లు దాటింది ఇప్పటివరకు మహారాష్ట్రలో ఇండియా కూటమి, సారీ ఎన్డీఏ కూటమి. థ్యాంక్ యూ. మీకు కూడా మీరు సరైన విశ్లేషణ చేస్తున్నందుకు. ఎలా ఇంత అద్భుతమైన విజయం ఎక్స్పెక్ట్ చేశారండి? ఓకే, అసలు డబుల్ సెంచరీ రావటమే మహారాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. అలాంటిది 220 దాటి బహుశా 230 దాకా కూడా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న విదర్భ లాంటి చోట కూడా బీజేపీ దూసుకుపోతోంది. అజిత్ పవార్ దూసుకుపోతున్నారు మీ కూటమిలో ఉన్నవాళ్ళు. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేస్తోందండి బీజేపీ కూటమి. దీంట్లో మేము ముందు నుంచి కూడా ఊహిస్తున్నటువంటి రిజల్టే. ఎందుకంటే సెంట్రల్ లాస్ట్ జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పైన విష ప్రచారం చేశారు. సో దాన్ని కొంచెం ప్రజలు భయభ్రాంతులు చేసినందుకు నమ్మారు. దాన్ని నమ్మి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినారు. మొత్తం ఎక్స్పోజ్ చేసినారు. ఏమంటే రిజర్వేషన్స్ రద్దు చేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రకరకాల విన్యాసాలు చేశారు. తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్లో ఇంకొక మోసం చేశారు ప్రజల్ని. ఏంటంటే కటాకట్ అని చెప్పేసి కొన్ని కార్డ్స్ పంచినారు. ఇంటింటికి కార్డ్స్ పంచేసి ఆ కార్డ్స్ ద్వారా మొత్తం కూడా మేము ఇస్తాం, మేము పవర్లోకి వస్తాం, మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి అసత్య ప్రచారం చేసినటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అప్పుడు నమ్మారు. దాని కారణంగా మేము ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పెద్ద స్టేట్లలో రిజల్ట్ ఇబ్బంది అయింది. కానీ గెలుపును ఆపలేకపోయారు నరేంద్ర మోడీ గారిని. ఇప్పుడు అదంతా వాస్తవం కాదు. వీళ్ళు ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తారు, ప్రజలను ఇబ్బందులు పెట్టే దానికి గురి చేస్తారు, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈ ఫ్రీబీస్ పేరు మీద ప్రజలను అందరినీ కూడా అడకతినే వాళ్ళని చేస్తారు అనేటువంటిది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని మేము ఈసారి సమర్థవంతంగా కూడా మహారాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీ గారితో అవుతుంది, బీజేపీతో అవుతుంది, మహాయుతితో అవుతుంది అని చెప్పేసి స్పష్టంగా ప్రజలకు తీసుకుపోగలిగినాము. దాని పర్యవసానం ఈ రోజు రిజల్ట్ మాకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మహారాష్ట్రకి ఏం న్యాయం చేయలేదు, 60 సంవత్సరాలు పరిపాలించి ఇబ్బంది పెట్టింది అనేటువంటిది స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందులా కనపడతా ఉంది. సో మంచి లీడర్షిప్ను కూడా ఇవ్వలేదనేటువంటిది స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఎన్డీఏ ఉంటేనే మహారాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్తో పాటు అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఇవాళ మూకుమ్మడిగా రీజన్ లేదు, పార్టీ లేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శివసేన ఏదైతుందో బాల్ ఠాకరే గారి ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. యాంటీ కాంగ్రెస్కు కాంగ్రెస్కి వ్యతిరేకంగా తయారు చేసినటువంటి శివసేన ఠాకరే ఇవాళ కాంగ్రెస్ తోటి కలవడం ఏదైతుందో ఇదంతా పూర్తిగా ఇది మంచి కూటమి కాదు, దీనివల్ల ఉపయోగం లేదని ప్రజలు నమ్మినారు. ఒక సైడు ఓట్లేసేటువంటి పరిస్థితి కనపడింది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ, మైనారిటీ సంతుష్టీకరణ పతాక స్థాయికి చేరింది. ఎంత అంటే విపరీతం. మీకు ఏం కావాలి, ఇంకా ఖర్గే గారి స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. మేము అందరికీ మీరు 12 మందిని కంటేంది, 20 మందిని కంటేంది, కనడం వాళ్ళ తప్పుగా, కనకపోయిన వాళ్ళది తప్పు, వన్నారనన్న అనేది. కాబట్టి హిందువుల ఇండ్లకు జొర్రబడి వాళ్ళ సంపదనంతా తీసుకొచ్చి మీకు ఖర్చు పెడతాము, మీకు ఇస్తామనేటువంటి ఒక భయంకరమైనటువంటి క్యాంపెయినింగ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇదంతా కూడా ప్రజల మనసులలో చేరుకొని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏకైతే సేఫ్ అనేది అయితే మా స్లోగన్ ఇచ్చిండో అది సరిగ్గా పనిచేసింది. ప్రజల సంక్షేమం కోరుతా ఉన్నాం, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోతాం అనేటువంటి ఆలోచనతోటి ప్రత్యేకంగా ప్రజల వద్దకు వెళ్ళినాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. సరే, మీరు అన్నట్టుగా గొప్ప ఊహించినటువంటి విజయం ఏం కాదు, మేము ఊహించినటువంటి విజయమే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ, ఠాకరే పెట్టినటువంటి శివసేన పార్టీ, మహారాష్ట్రలో నేను పెద్ద లీడర్ అని చెప్పుకునేటువంటి పవార్ ఎవరైతున్నారో వీరందరూ కూడా అయిపోయింది, వాళ్ళ ఎరా అయిపోయింది, కొత్త తరం కావాలా, ఆ కొత్త తరాన్ని భారతీయ జనతా పార్టీ ఇస్తుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి ఇవాళ మా భారతీయ జనతా పార్టీకి ఓటేసినారు. దానికి అనుగుణంగానే మాకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇంకొకటి మీకు చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఎప్పుడైనా సరే అమిత్ షా గారు ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు,
ఏమనంటే మేము రాజకీయము చేసేది అధికారం కోసం మాత్రమే కాదు, దేశాన్ని నిర్మాణం చేయడం కోసం మేము రాజకీయం చేస్తూ ఉన్నాం. ఢిల్లీని గద్దెనెక్కాలి, మహారాష్ట్ర గద్దెనెక్కాలని చెప్పేసి మేము రాజకీయం చేస్తలేము. దేశ నిర్మాణం కోసం మేము రాజకీయం చేస్తూ ఉన్నాం. ఆ పనిలో మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మాకు ఆశీర్వదిస్తారనేటువంటి విషయం స్పష్టంగా చెప్పినారు. కాబట్టి మేము దేశ నిర్మాణం చేస్తాం. దేశ నిర్మాణంలో మహారాష్ట్ర కూడా భాగం కాబట్టి ఆ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. రాహుల్ గాంధీ కటాకట్ నినాదాలు ఒక్కసారి మోసం అయిపోయినాయి, ఇంకోసారి మోసం చేయడానికి వేరే ఇది లేదు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఎరా ఓడిపోయింది. ఇంతకుముందుకి ఒక డిబేట్లో నేను చూసినాను, రాహుల్ గాంధీ ఎప్పుడైనా సరే ఇవాళ ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే అవుతాడు తప్ప ప్రధానమంత్రి కాడనేది స్పష్టంగా ఇవాళ తేలిపోతూ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మనం హర్యానాలో ఓడిపోయినారు, ఇవాళ మహారాష్ట్రలో ఓడిపోతూ ఉన్నారు. అంటే ఆయన చేసేది ఏం లేదు ఇవాళ. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎస్పీ అలయన్స్ మీ కాంగ్రెస్ పార్టీకి 1 సీటు ఇయ్యం 9 సీట్లలో అంటే కూడా ముడుచుకొని కూర్చున్నారు. వీళ్ళకి వెన్నెముక లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఏదో మాటల వరకు మాత్రమే ఎగనెస్ట్ ఫిలాసఫీని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెప్పకుండా ఈ దేశం యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని కూడా వేరే దేశాలలో కించపరిచే రకంగా మాట్లాడడం, అవహేళన చేసేగా మాట్లాడడం ఏదైతుందో ప్రజలకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం బయటపడిపోయింది. దానికి అనుగుణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి పట్టం కడతా ఉన్నారు. బీజేపీ ఐడియాలజీని నచ్చుతూ ఉన్నారు. ఈ దేశ నిర్మాణం కోసం చేసేటువంటి పార్టీని నచ్చుతూ ఉన్నారు అనేటువంటిది ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతా ఉంది. అంటే వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే మీరు ఇందాక అన్నారు కురువృద్ధుడు రాజకీయ వృద్ధుడైన పెద్ద నేతగా చెప్పుకునే శరద్ పవార్కు ఘోరమైన ఎదురు దెబ్బ చివరి దశలో, బహుశా ఆయన 85 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఆయనకి ఘోరమైన ఎదురు దెబ్బ. ఇప్పుడు ఆయన పార్టీని ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కూటమి చంపేసినట్టేనా? రెండోది అసలు మహారాష్ట్ర మరాఠీ సింహాలం అని చెప్పుకునే శివసేన పార్టీ, శివసేన బాల్ ఠాకరే వారసుడిగా వచ్చిన ఉద్ధవ్ ఠాకరే, ఆయన వారసుడిగా వచ్చిన ఆదిత్య ఠాకరే, వీళ్ళ ఆనవాళ్ళు లేకుండా మీ పార్టీ తుడిచేసింది. ఇటు ఉద్ధవ్ ఠాకరేకి ఎదురు దెబ్బ, అటు శరద్ పవార్ ఎన్సీపీకి ఎదురు దెబ్బ. ఈ 2 పార్టీల్ని మహారాష్ట్ర నుంచి మీరు పంపించేసినట్టేనా? నేనేమంటున్నానంటే మేము పంపించలేదండి, ప్రజలు పంపిస్తూ ఉన్నారు. ప్రజలు దానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ ప్రజల నిర్ణయం ఎవరైనా శిరసావించాలా? ఇప్పుడు కాబట్టి శరద్ పవార్ గారు ఇప్పుడు మాట్లాడరాదు, పని చేత కాదు, వారసత్వంగా ఇంకొకరికి అధికారంకి ఇస్తే తప్పే ఉంది. పార్టీ పగ్గాలు నేనే చచ్చిపోయిన దాకా ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతుందో ఇది సరైనటువంటి విధానం కాదు. దాని ప్రజలు ఏంటంటే చూసి ఇది సరి అయినటువంటి ఇది కాదు, ఇంకా ఎందుకు నాకు రాజకీయాలు అని చెప్పేసి విస్పష్టమైనటువంటి తీర్పు ఇస్తున్నారేమని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. సో ప్రజల తీర్పును మేము శిరసావహిస్తాం. కాబట్టి ప్రజలు ఏ రకమైన అంతిమ నిర్ణయం ప్రజాస్వామ్యంలో పీపుల్స్ డెమోక్రసీలో అల్టిమేట్గా ప్రజలే తీర్పునిస్తే దాని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా శిరసావహించాలి. ఈ సందర్భంగా శరద్ పవార్ గారే ఆలోచన చేసుకోవాలి, ఆయన రాజకీయాలలో ఉండాలన్నా ఉండొద్దా, లేకపోతే వారి పార్టీ ఏదైతుందో వారి పార్టీని మొత్తం అజిత్ పవార్కు అప్పచెప్పేసి పోవాలన్నా వద్దా అనేది ఇవాళ ఆయన ఆలోచన చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. దానికి ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చినారు. ఇక రెండో విషయం ఏమంటే ఇవాళ ఉద్ధవ్ ఠాకరే విషయం ఆలోచన చేస్తే ఉద్ధవ్ ఠాకరే భారతీయ జనతా పార్టీని మోసం చేసినాడు. గత ఎన్నికలలో ఆయన ఎక్కువ సీట్లు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లలో సగం సీట్లు గెలిచినాడు. విధానసభలో శాసనసభ్యులు తీర్మానం చేసేసి ఆ రోజు బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతున్నారో ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరినారు. కానీ అమిత్ షా గారు నాకు చెప్పినాడు నిన్నే సీఎం చేస్తానని చెప్పేసి అబద్ధ ప్రచారం చేసి ఇవి ఎంత తెగించాడంటే బాల్ ఠాకరే గారు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే ఉంటా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాననేటువంటి బలమైనటువంటి స్లోగన్ ఇస్తే ఆ స్లోగన్ని కాదని చెప్పేసి ఏదైతే బాలసాహెబ్ ఠాకరే వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ హక్కున చేర్చుకొని ఇవాళ ఆయన పోటీ చేస్తే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు బాల్ ఠాకరే హిందూ సింహం అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఎక్కడ కూడా అనేటువంటి పరిస్థితి లేదు. మీరు మాట మార్చి ఏం చేసినారంటే
ముస్లిమ్స్ మైనారిటీసు ఈ దేశంలో ఓటు హక్కు లేదా? వాళ్ళ ఓటు హక్కు ఉంటే మాత్రం బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడికి రావద్దా అని చెప్పేసి సిగ్గు లేకుండా ఇవాళ ఠాక్రే వారసుడానికి చెప్పుకుంటున్నటువంటి ఆదిత్య ఠాక్రే లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు సమర్థించినారు. కాబట్టి ఐడియాలజికల్గా విపరీతమైనటువంటి భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ వ్యతిరేకతను బాల్ ఠాక్రే ఐడియాలజీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అక్షణ చేరిన తర్వాత ఎందుకు ఆశీర్వదిస్తారు? ఎందుకు ఓట్లేస్తారు ప్రజలు? ఆయన విశ్వసనీయతను మొత్తం కోల్పోయినాడు రాజకీయాలలో. ఇంకోటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం చేసింది లేదు ప్రజలకు. మహారాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో ఉంది. కాబట్టి ఇవాళ మహారాష్ట్రలో శివసేన పార్టీ కూడా ఇవాళ షిండే గారికి మొత్తం కూడా ఒప్పజెప్పేసి మీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి చెప్పుకుంటే మంచిదేమో అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క అస్తిత్వం ఏదైతుందో ప్రజలు నిర్ణయం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒకటే శివసేన ఉండాలా, ఒకటే కాంగ్రెస్ ఏదైతే ఉందో శరద్ పవార్ది ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉండాలా అనేది కనుక నిర్ణయం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళే ఆలోచన చేసుకోవాలి, వాళ్ళే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు నిర్ణయం చేశారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా వాళ్ళు చేస్తే మంచిది. వాళ్ళ విచక్షణకే వదిలేయాలి తప్ప మా ప్రజాస్వామ్యంలో పార్టీని రద్దు చేసుకోవాలా లేకపోతే పార్టీ మొత్తం మనుగడ లేదని చెప్పడం భావ్యం కాదు. కాబట్టి ఇవాళ శరద్ పవార్ లాంటి కురువృద్ధుడు ఇవాళ వారి యొక్క పార్టీకి ఏ గతి పట్టిందో ఆయనే విశ్లేషణ చేసుకొని సరైనటువంటి కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ దా లేకపోతే అజిత్ పవార్ దా అనేటువంటిది ఆలోచన చేసుకొని ఒకటి చేసుకుంటే మంచిది. అదే రకంగా బాల్ ఠాక్రే వారసుడు అని చెప్పుకుంటున్నటువంటి ఎవరు ఉద్ధవ్ ఠాక్రే ఎవరు ఉన్నారో ఆయనకి ఇలా ప్రజలు బాంబేలో కూడా తిరస్కరించినారు. కాబట్టి ఆయన విధానాన్ని కూడా సరి చేసుకోవాలి. షిండే పార్టీకి అప్పజెప్పాలా లేకపోతే మేము కొట్లాడతామా అనేటువంటిది నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది, నిర్ణయం చేసుకోవాల్సినటువంటిది వాళ్ళపైనే ఆధారపడి ఉంది తప్ప మేము చెప్పేటువంటి అవసరం ఉండదు. అంతిమంగా ప్రజలు మాత్రం నిర్ణయం చేశారు. ప్రజల నిర్ణయాన్ని ఒకవేళ శిరసా వహిస్తే వాళ్ళ నిర్ణయాన్ని సమీక్షించుకుంటే మంచిదనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఒక వెంకటేశ్వర గారు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అయిన పాపారావు గారు జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. ఎలా చూస్తారండి ఈ రిజల్ట్ అంతా మీరు ఫాలో అవుతున్నారు? ఎన్డీఏ మహారాష్ట్రలో ఏకంగా ఒక రికార్డు స్థాయిలో 218 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడో దాటింది. 218 స్థానాలు మహారాష్ట్ర హిస్టరీలో కనీ వినియరిగని రీతులు. అంటే 1960లో కాంగ్రెస్కి వచ్చిందంట 200 డబుల్ సెంచరీ. అప్పుడున్న ఈక్వేషన్ వేరు, ఇప్పుడున్న ఈక్వేషన్ వేరు. సో ఇవన్నీ తట్టుకుని ఈరోజు బీజేపీ కూటమి 218 స్థానాల్లో విజయం సాధించడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒకటి, బీజేపీ విజయం అనే దానికంటే కాంగ్రెస్ వైఫల్యం అనేది ప్రధానంగా కరెక్ట్. ఇక్కడ అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మహారాష్ట్రలో ఎలక్షన్ ప్రాసెస్లో విఫలమైంది. హర్యానాలో వైఫల్యం తర్వాత పాఠాలు నేర్చుకుందాం ఉంది, కానీ ఏం పాఠాలు నేర్చుకుందంటే నలుగురితో కలిసి వెళ్ళాలి, విడిగా పోకూడదని ఒక పాఠం నేర్చుకున్నట్లుగా ఉంది. అది కూడా ఎంతవరకు నేర్చుకుంది అనేది కాదు. అయితే గ్రౌండ్ లెవెల్లో చూస్తే మీకు అసలు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ వ్యూహాలు ఏంటి, బీజేపీ గతంలో రాజకీయాలకు పూర్తి భిన్నమైన రాజకీయాలు చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనుకుంటున్నాను. ఇక్కడ రెండు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్నికలు రెండు దీని మధ్య నడుస్తుంది. బీజేపీ ఎలక్షనీరింగ్కి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలకి మధ్య పోరాటం. స్థానిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఉంది, ధరలు చాలా విపరీతంగా పెరిగినాయి, అది యాంటీ బీజేపీ. అలాగే నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది, అది కూడా యాంటీ బీజేపీ. వ్యవసాయ సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది, రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర నెంబర్ 1, అది కూడా యాంటీ బీజేపీ. ఇలాంటి అనేక సమస్యలు మహారాష్ట్రలో ఉన్నాయి జనాలకి. కానీ అదే సమయంలో రెండో పక్కన దీనికి కౌంటర్గా, కాంగ్రెస్ వ్యూహానికి కౌంటర్గా బీజేపీ చేసినటువంటి ఎలక్షనీరింగ్. సింపుల్గా మీకు ఒకటే హర్యానాలో యువత, హర్యానాలో జాట్లు కాంగ్రెస్ చేస్తారని అందరు లెక్క. జాట్లు ఎందుకంటే రైతాంగం వాళ్ళలో ఎక్కువ మంది, రైతాంగం హర్యానా ప్రభుత్వం పట్ల, బీజేపీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళంతా బీజేపీకి వేస్తారని, అది కాంగ్రెస్కి వేస్తారని అందరం అనుకున్నాం. వేశారు, నిజంగా వాళ్ళు నిలబడ్డారు. కానీ ఇక్కడ మీకు ఏమైంది, బీజేపీ దాన్ని ఎలా వాడుకుంది? శత్రువు బలాన్ని, కాంగ్రెస్ పార్టీ బలాన్ని బీజేపీ తెలివిగా తనకు అనుకూలంగా వాడుకుంది. ఎలా వాడుకుంది? వాళ్ళు జాట్లటు మొబిలైజ్ అవుతుంటే కాంగ్రెస్ పట్ల వాళ్ళ భిన్నమైన, వాళ్ళ ఆపోజిట్ కులాలు, అంటే వాళ్ళతో జాట్లు అంటే పెద్ద రైతులు, పెద్ద కులం, అలా కాకుండా కింద కులాలు, ఓబీసీలు, వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడానికి పై కులం ఒక అటు వాళ్ళ ఆ జాట్లు అట్టున్నారు కాబట్టి అనే దగ్గర ప్రొజెక్ట్ చేయడంతో చాప కింద నీరులాగా జాట్లు కాంగ్రెస్ తో ఉన్నారు, కాంగ్రెస్ జాట్ల పార్టీ అన్నట్లుగా ఆ రకమైనటువంటి తీసుకెళ్ళినప్పుడు
ఆటోమేటిక్గా మిగతా కులాలన్నీ ఇటు పోలరైజ్ అయ్యి, అంటే కాంగ్రెస్ బలాన్ని ఏదైతే జాట్లట్టు మొగ్గారో ఆ బలాన్నే దానికి వ్యతిరేకంగా వాడింది బీజేపీ. ఇవాళ హర్యానా, ఇవాళ మహారాష్ట్రలో చూడండి, మరాఠాలు పెద్ద పోరాటం చేసి రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి యాంటీ అయ్యారు. అదే మరాఠాలకి వ్యతిరేకంగా ఈ రోజు మిగతా అన్ని కులాలను ఏకం చేసి మరాఠాలు కాంగ్రెస్ వైపు పోయారు కాబట్టి మిగతా అందరినీ ఏకం చేసుకుని చాప కింద నీరులాగా అక్కడ అది కూడా చేసింది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, అదే కదా రాజకీయం అంటే. మీరు నేను చెప్తున్న కాదండి, ఈక్వేషన్స్ అన్నీ నేను చేయటం ద్వారా నేనేం కాదు, బీజేపీ ఏం సక్సెస్ చేశారో అయింది, చెప్తున్నా. జనాల్లోకి కాదు. వెళ్ళింది, కనీ విని ఎరుగని రీతిలో ఒక రికార్డు మహారాష్ట్ర కాదు సార్, హిస్టరీలో, కాదు, మరాఠీ కాదు, హిస్టరీలో కాదు. లేనన్ని నేను- సీట్లు నేను- సంపాదించింది. అంటే ప్రజల ఆదరణ చూరగొంది కదా, రాజకీయం ఎట్లన్నా చేయనివ్వండి. నేను ఎట్లా చేసింది దాన్ని నేను ఇంతవరకు నైతికంగా ఖండించాలి. ఎలా చేసిందో చెబుతున్నాను అంతే. అది చేసింది, రాజకీయాలు అలాగే ఉంటాయి, జాత అయితే చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. యా, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయం చేయటంలో వైఫల్యం చెంది. ఇందాక మీరు అన్నది చాలా ఎక్సలెంట్ వర్డ్ అది. ఇక్కడ బీజేపీ గెలిచిందని అసలు అనే అర్థమే దానికంటే కావట్లా. ముందు కాంగ్రెస్ పార్టీకి ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లా. ఆ, గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తుంది బీజేపీ అనేది కూడా కనీస అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పనిచేసుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ వైఫల్యం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద రిఫ్లెక్ట్. ఎందుకంటే ఈ రోజు నేను కర్ణాటక ఎన్నికలప్పుడు చూశాను సార్, ఏమైనా అనుకోండి, గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది. గెలిచినప్పుడు ఆ డయాస్ మీద, గెలిచిన డయాస్ మీద చాలా మంది ఉన్నారు. డయాస్ మీద సార్ సోనియా పాపరావు గాంధీ 1 minute